హనుమాన్ కి సీతారామచంద్ర స్వామి దేవతాభ్యం నమో నమః. ఆ తర్వాత కళ్యాణ క్రతువులో భాగంగా స్వామివారికి అమ్మవారికి మనం ఎలాగైతే రక్షాబంధన చేసుకున్నామో వారికి కూడా కళ్యాణాకృత కంకణ ధారణ అంటారు. వివాహంలో జరిగే కంకణ ధారణ జరుగుతుంది. ఈ యొక్క కంకణాలు ఉన్నాయి కదా, మీరు ఎవరన్నా ఒక జంట చేస్తూ ఉండాలి, మిగతా చేతి పట్టుకొని ఉండండి, చేపట్టుకొని చేస్తూ ఉండండి. మీరు చేస్తూ ఉంటారా? ఎవరు చేసినా పర్లేదు. ఆ కంకణాలకి నీళ్లు చల్లండమ్మా. రక్షాబంధన దేవతాయ నమో నమః. ఆపోహిస్తామయోవహస్తానవో అభ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధాం ఆచమనీయం సమర్పయామి. రక్షాబంధన దేవతాయ నమో నమః. పసుపు కుంకుమ అక్షతలు వేయండి కంకణాల మీద. ఓం రక్షాబంధన దేవతాయ నమో నమః. నాగరాజమావాహయామి, స్థాపయామి, పూజయామి. ఆదిశేషమావాహయామి, స్థాపయామి, పూజయామి. సర్పరాజమావాహయామి, స్థాపయామి, పూజయామి. రక్షాబంధన దేవతాయ నమో నమః. ఇది ధ్యాన ఆవాహనాది నిత్య షోడశోపచార పూజాం సమర్పయామి. రక్షాబంధన దేవతాభ్యాం నమో నమః. ఇది సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ కృతం నిర్వాహణేన. ఇది మహాలక్ష్మీదేవి కళ్యాణంలో, స్వామివారి కళ్యాణంలో ఆ యొక్క సీతామహాలక్ష్మీదేవి స్వామివారికి కంకణ ధారణ చేస్తుంది. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకున్నామా. భజంత్రీలు వాయించండి ఒకసారి. సీతారామచంద్ర స్వామి దేవతాభ్యం నమో నమః. చేసుకొని స్వామి వాళ్ళకి అమ్మవార్లకి. ఆ తర్వాత కళ్యాణ క్రతులో భాగంగా రామస్వామి వారికి అలాగే లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ అంటే జంజం వేయటం జరుగుతుంది. ఈ యొక్క జంజాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అలంకరించండి, వీటిని పసుపు రాసి బొట్టు పెట్టేసేయండి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాయ నమో నమః. ఇది యజ్ఞోపవీతధారణ ముహూర్తస్య శుభముహూర్తోస్తు. మామూలుగా 3 చోట్ల అంటే ఇచ్చినా సరిపోయింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీశైలేశదయా పాత్రం ధీపక్యాది గుణార్ణవం యతేంద్రియ ప్రణవం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభం నారాయణ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపంకరాం. यो नित्यमच्युतपदां प्रजयुग्मरुग्मयामोदितस्थिराणि तृणाय मेने. अस्मद्गुरोर्भगवतो दयैकसिन्धो रामानुजस्य चरणौ चरणं प्रपद्ये.
నిందిదాచారకరణం నివృతం కృత్య కర్మణః పాపియాం చౌర్యాదం పాహి మాం వరద ప్రభోః త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ హాస్యపాన్వయ సంఘాతం కళ్యాణ గణపతి దగ్గర పెట్టేసి ఆ యొక్క ఝంఝాల మీద నీళ్లు చల్లి అక్షతలు పసుపు కుంకుమలు వేయండి. రక్షావన దేవత ఈ యజ్ఞోపవీత దేవత నమో నమః గాయత్రీ దేవతాభ్యం నమో నమః అగరత్తులు తిప్పండి ఆ జంజాలకి. ఓం వనస్పత్యుద్భవైద్యై నానాఘంటై సంహితాః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుస్యదాస్తు. స్వామివారికి యజ్ఞోపవీత దాన జరుగుతుందండి. చక్కగా నమస్కారం చేసుకోండి, భజంత్రులు వాయించండి అయ్యా. మళ్ళీ ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్మగ్రీం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం నమస్తు తేజః. ఓం భూర్భువః సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. గాయత్రీ దేవతాభ్యం నమో నమః. ఎవరు చేస్తారు? ఎవరైనా ఒకరు దంపతులు చేయండి.